అండ్ మీరు జనరల్గా ఇది నా పర్సనల్ డౌటే, యాక్చువల్లీ ఇది ఇంటర్వ్యూలోనే అడుగుతున్నాను. పైసా, ఐ మీన్ సుప్రీం, రాజా ది గ్రేట్, రాజు గారు గది నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో చూసుకుంటే నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి. నాకు తెలిసి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఎందుకు తర్వాత ఇప్పుడు రాజా ది గ్రేట్ తర్వాత అంటే 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఎందుకు వై సాయి కార్తిక్ గారు ఓంట్ చూజన్ అంటే పెద్ద సినిమాలు అంటే జనరల్ గా ఉంటుంది కదా పెద్ద పెద్ద సినిమాలు వస్తే చేస్తాను, తర్వాత ఏం లేదు 2017 తర్వాత ఇంకొక 1 year అలా జరుగుతుండగా నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్లీ ఒక స్లోగా డిజాస్టర్లో కరోనా రావటం. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే నేను ఒకటే అంటాను, 3 movies చేసాం. 3 movies చేసిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద స్టార్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆప్షన్సే తప్పించి ఎవరిది వీళ్ళని తీసేయాలి వీళ్ళని పెట్టాలి ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే చిన్న చేంజ్ ఉంటుంది కదా, ఒక చేంజ్ అని వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద మూవీస్ అంటే నాకు ఏంటంటే నాకు సినిమా అనేది వస్తే చేస్తాం సార్. ఇప్పుడు నేను అప్పటికీ చేస్తున్నాను, అప్పుడే కదా లవర్ హిట్ కొట్టాం. లవర్ సాంగ్ ఒకటి వచ్చింది, రాజుగారి బ్యానర్ నుంచి వచ్చింది, సినిమా పోయినా మనకి హిట్ అయితే కొట్టేసాం. సినిమాలు రాకపోవడం మన చేతిలో లేదు కదా. మీకు వచ్చిన సినిమా ప్రాపర్ గా డెఫినెట్ గా స్టోరీ బాగుంటే ఓకే అంటే మీరు చేసేస్తారు. ఖచ్చితంగా చేస్తాను. కొన్ని సినిమాలు ఎట్లా అంటే అంటే వచ్చాయి, ఓపెన్ గా చెప్పాలంటే ఇది చెప్పాలి, ఎందుకంటే ఎందుకు రాలేదు అనేది ఏం లేదు. కొన్ని వచ్చాయి, ఎలాంటివి వచ్చాయంటే ఒక హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారా అంటే అక్కడ వర్కౌట్ అవ్వకపోతే చేయండి, లేదంటే ఇక్కడ ఇలా చేయండి అంటే ఇలాంటివి. నాకే ఏంటంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఒక సినిమాకి మనం ఆల్రెడీ ఒక సాంగ్స్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి హిట్ కొట్టేసినప్పుడు కొన్నిటికి ఇప్పుడు ఏమైపోయిందంటే తనొక పాట తినొక పాట, ఇతను ఒక 2 రీళ్ళు ఇతను ఒక 4 రీళ్ళు ఇట్లా. దీనివల్ల అసలు ఏం ఉపయోగం ఉండదు ఎవరికి. పేరు ఇప్పుడు అలా పెద్ద సినిమాలు కొన్ని వచ్చాయి నాకు, ఇది హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయండి, ఇది ఇలా చేయండి, ఇక్కడ వర్కౌట్ అవ్వలేదంటే ఇక్కడ మీరు చేస్తారా అని, అలాంటివి నేనే కొన్ని వదిలేశారు. బట్ కొన్ని చేసినట్టు ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తుకి స్కోర్ చేశాను, దానికి స్పెషల్ థ్యాంక్స్ ఉంటుంది పేరు. కానీ అంటే ఇలాంటి వాటి వల్ల పెద్దగా పేరు రాదు, తెలియదు, నేను చేశానని కూడా తెలియదు. కొన్ని మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా కొన్ని ఉండాలి కదా, కొన్నిటికి ఇంకా అందుకని కొన్నిటికి దూరంగా ఉన్నాను. ఈ లోపు కరోనా వచ్చేసింది, ఆ కరోనాలో ఇంక ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు మీ ఇన్ని సినిమాలు అంటే 85, 92 వరకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు. మీ దగ్గర చాలా మంది డైరెక్టర్స్ కూడా స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కానీ చాలా మంది ఇప్పుడు చేసే పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు అందరూ ఒకప్పుడు మీతో డిఫర్ దోపిడి డైరెక్టర్ వీళ్ళందరూ మీ దగ్గర ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళే. త్రినాథరావు గారు కానీ మీరందరితో వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో డైరెక్టర్స్ తో ర్యాప్ అంటే జనరల్ గా ఏంటంటే ఇలా ఉంటుందా అంటే మనం ఒక సినిమా చేద్దాం సాయి అని చెప్పి మళ్ళీ తర్వాత ఏం రెస్పాన్స్ ఉండకపోవడం ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అదే చెప్తున్నాయి, ఇప్పుడు వాళ్ళకి అక్కడికి పోయాక వాళ్ళ హీరో ఆప్షన్స్ ఏవో ఉంటాయి. ఇప్పుడు స్టార్ హీరో అనుకో, తనకు ఆల్రెడీ ముందు హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఏంటంటే వీడి కొత్త ఎలా ఉంటుందో అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా డైరెక్టర్ చాయిస్, డైరెక్టర్ కనుక కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని చోట్ల పాపం డైరెక్టర్ చేతిలో కూడా ఉండదు, ఎందుకంటే అంతా అందరబ్బా హీరోనో ప్రొడ్యూసర్ టీం వర్క్ వాళ్ళకి ఒక కాంబినేషన్స్ ఉంటాయి కదా. ఏ రోజు ఎందుకు రాలేదు అనేది అయితే తప్పు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి అవసరం ఉంటే మటు ఖచ్చితంగా వస్తారు. మీరైతే రెడీ టు టేక్ అనమాట. మనం ఏ ప్రాజెక్ట్ అయినా మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను అలానే కదా, ఇప్పుడు కన్నడలో పెద్ద మూవీసే, మరి ఇప్పుడు కన్నడ చేయడం మంచి స్టార్ హీరోసే వాళ్ళంతా. గణేష్ కి అందరికి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెద్ద స్టార్ చేస్తున్నాం, వీళ్ళందరివి పెద్ద స్టార్స్. సో అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏం ఉండదు కాబట్టి మ్యూజిక్ ఏం లేదు కాబట్టి ఎక్కడో నా వర్క్ అయితే నాకు కంటిన్యూగా ఎక్కడో జరుగుతుంది. తెలుగులో ఇప్పుడు ప్రొడక్షన్ చాలా మందికి ఏంటంటే ప్రొడక్షన్ లో దిగిపోయాడు, ఇంకా అసలు మ్యూజిక్ అనవసరంగా పోగొట్టుకున్నాడు, అట్లా ఉంటుంది. అది ఏం ఉండదు, ఎందుకంటే మరి అట్లా ఉంటే ఇప్పుడు కన్నడ సినిమాలు జరగవు కదా, అక్కడ పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అదే త్వరలో చేస్తే లక్కీగా హిందీ కూడా చేస్తున్నా, హిందీ కూడా వెళ్తున్నా. అన్ని లాంగ్వేజ్ కి లాంగ్వేజ్ బేరియర్ ఉండదు, లేదు అందులో ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి ప్రాజెక్ట్ అంతా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం. అండ్ జనరల్ గా మనం ఊరు గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాం. ఒంగోలు నాకు తెలిసి మీకు టైం జనరల్ గా ఏంటంటే ఫెస్టివల్స్ కూడా అన్నిటికీ అటెండ్ అవ్వరు, ఏదైనా ఇంకా అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంకా ఫ్యామిలీ టైం అంటూ పెట్టుకుంటే వెళ్తారు. ఎలా అంటే ఒంగోలు అప్పుడు మీరు తిరిగిన ఫ్రెండ్స్ కానీ సరే ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ కి రీల్స్ కి కమెంట్స్ లో చూస్తుంటా సాయి నా ఫ్రెండ్ అని, నాకు తెలుసని, నా సీనియర్ అని ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటదన్నా ఒంగోలు మీ అంటే మన ఏరియాలో? ఇంకా సూపర్ కదా, ఎంత కాదన్నా ఎంత ఎక్కడికి తిరిగినా మనం ఒంగోలుకి వెళ్ళాం కానీ మనకి అంటే ఎందుకంటే ఒంగోలు నుంచి కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు అన్నగా దాంట్లో మీ వినిపించే పేరు మీది. అవును, మంది కూడా ఉంది. బాగుంటుంది, హ్యాపీ, ఎందుకంటే మన ఊరు కదా. ఎందుకంటే అక్కడికి వెళ్తేనే అంటే
పీస్గానే వెళ్తాను, ఎందుకంటే బాగా ఫ్రీగా ఉన్నాం అనుకున్నప్పుడు వెళ్తాను. కానీ ఆ ఫ్రీ అనేది కూడా 3-4 రోజుల మించి కష్టం. తెలుసు నాకు ఆ 3-4 రోజులు కూడా ఎలా షెడ్యూల్ ఉంటుందో. మార్నింగ్ అన్ని తెలుసు కలవాలి, నీకే. మధ్యాహ్నం కలవాలి, సాయంత్రం కలవాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి. అరే ఇంట్లో ఇది మీ మమ్మీ అదే అమ్మగారి డైలాగ్ అనమాట. అరే ఇంట్లో కూర్చోరా కాసేపు అని అడిగినా కానీ అసలు లేదు, అందరం కూర్చొని ఆ మధ్యాహ్నం ఆ కొంతసేపు తింటాం, పొద్దున సాయంత్రం. వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో నాకు బాగా తెలిసిన పర్సన్ మీరు. మీ ఫ్యామిలీతో కానీ అంటే అందరం కూర్చొని తింటున్నప్పుడు ఆ వైబ్ కానీ అసలు ఎంత బాగుంటది అంటే ప్లెజెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీ టైం అంటే నేను చూసాను కాబట్టి మిమ్మల్ని వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవాళకి కూడా అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి. అంతే, ఎప్పుడు కూడా అడుగుతుంటారు కదా ఎక్కడికి వెళ్తావు అసలు అంటే, నేను ఎక్కడికి వెళ్ళను, స్టూడియో నుంచి లేస్తే ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని బయటకు వెళ్తాం, నాకు తెలుసు పిల్లలు వదిలిని తీసుకొని బయటికి వెళ్ళాం అంతే. మిగతా మూవీ పీపుల్ తో కలవరేమో కానీ ఫ్యామిలీ మాత్రం టైం ఉంటది. ఒంగోలు వెళ్ళినప్పుడు జనరల్ గా ఫుడ్ ఏం తింటారన్నా? నీకు తెలియకుండా నువ్వే నాకు పెట్టావు. జనరల్ గా మన ఒంగోలు ఫుడ్ అంటే తప్పించి ఒంగోలులో అసలు దోశ కోసమే ఒంగోలు ఒక్కోసారి అనుకోని మరీ వెళ్తాం. బాగా దోశ ఏదైనా ఫుడ్ బాగా తినాలన్నప్పుడు ఫుడ్ మటుకు ఒంగోలులో సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరికి అసలు అది స్పెషల్. కారం దోశ బాగా ఫుడ్ అన్న మీరు, అంటే లేకపోతే ఇంత ఉంటావా? జనరల్ ఇది ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది కూడా వెయిట్ వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ వర్క్, ఓవర్ సిట్టింగ్ వర్క్. ఒకటి ఏంటంటే ఒకటి బ్రెయిన్ వర్క్ చేయాలంటే తినాలి. బ్రెయిన్ ఆల్రెడీ, ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఎక్కువ థింక్ చేసినా కూడా ఆకలేస్తుంది, అది కన్ఫర్మ్. ఎందుకంటే బ్రెయిన్ అందరు ఏంటంటే పరిగెడితేనో నడిస్తేనో ఆకలి అయ్యో, ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటే కూడా మనకి వచ్చేస్తుంది ఆకలి వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఏంటంటే అందులో ఫ్రెష్గా మనం క్రియేటివ్ థాట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలంటే ఏదో ఒకటి వెళ్తానే ఉంటుంది. అంతా దాంట్లో కూడా ఆ గ్రూప్లో కూడా నేను తక్కువ ఫుడ్, ఆ తక్కువ అంటేనే ఎంతున్నాం అది. అంటే ఇంకా ఫుడ్ బాగా ఫుడ్ మాత్రం బాగా తింటారు. ఫేవరెట్ అంటే జనరల్ గా ఏమంటే ఫేవరెట్ మీకు? టిఫిన్ దోశ, ఆల్వేస్ దోశ పెట్టినా అది ఓకే, అది ఏదైనా దోశ ఓకే. ఇష్టం బిర్యానీ. వెజ్ అన్నా? నువ్వు అడగకూడదు.